బాబురావు గారు, కేరళలో మీరు చూస్తూ ఉన్నారు. కేరళలో ఇప్పుడే తులసిరెడ్డి గారు చెప్పారు, సరే మాకు ఇంకా అసెంబ్లీకి అక్కడ 10 రోజులు టైం ఉంది కాబట్టి ఆలస్యంగా మంచి నిర్ణయం తీసుకున్నాం, కార్యకర్తలందరినీ కన్సల్ట్ చేసి అని చెప్పి. బట్ జరుగుతున్న పరిణామాలు జాతీయ స్థాయిలో మనం చూస్తూ ఉంటే అనేక అంశాలు, మిత్రపక్షాల మధ్య వైరుధ్యాలు కానీ, కలిసి పోటీ చేయలేక జాతీయ స్థాయిలో కలిసి ఉన్న అనేక రాష్ట్రాల్లో, సరే కేరళ అంటే తప్పదు, కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మీరిద్దరు 1-2గా ఉన్నారు, మీరిద్దరు కొట్టుకోక తప్పదు. కానీ బెంగాల్లో ఆ పరిస్థితి కాదు. స్పష్టంగా ఎప్పటి నుంచో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, వామపక్షాలు కాంగ్రెస్ కుచించుకుపోయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయినా కానీ కలిసి పోటీ చేయలేకపోయారు. ఇదేదో ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కదా, అసలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పనితీరు ఎలా ఉందని మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. బాబురావు గారు ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా లౌకిక పార్టీలు, దేశం కోసం ఉన్నటువంటి పార్టీలు కలిసి పనిచేయటం అంటే రకరకాల సందర్భాల్లో కలిసి పనిచేయటం జరుగుతుంది. ఎన్నికల్లో కలిసి పనిచేయటం ఒకటి, పార్లమెంట్లో కలిసి పనిచేయటం ఒకటి, ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేయటం ఒకటి. మొన్న మధ్య చూశారు, పార్లమెంటులో మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ పెట్టి రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాన్ని, ప్రజలకు ఉండేటువంటి, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలకి, చిన్న రాష్ట్రాలకు ఉండేటువంటి సంఖ్యని కుదించేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రయత్నం చేసినప్పుడు మరి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పక్షాలు కలిపి ఆ రాజ్యాంగ సవరణ నుంచి దేశాన్ని కాపాడటానికి ఏ రకంగా ఐక్యంగా చేశారు, ఫలితం సాధించారు. మంచి రైట్ నేను చెప్పేది. అందుకనే ఈ విషయాల్లో పార్లమెంటులో సమన్వయం చేసుకోగలిగిన కామన్ అంశాల మీద కలిసి పనిచేయడం జరుగుతుంది. పార్లమెంట్ లో అనేక వాటిని అడ్డుకోవడం కూడా జరిగింది. అది ఎందుకంటే దేశం కోసం. అదే సందర్భాల్లో ఎన్నికల్లో చూస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో గతంలో మీరు చూస్తే బీహార్లో కావచ్చు, లేదు వాళ్ళు ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసి విజయాలు సాధించినవి ఉన్నాయి, కొన్ని పరిమితిలో ఉన్నాయి. బెంగాల్ లాంటి చోట్ల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తృణమూల కాంగ్రెస్, బీజేపీ ఒకప్పుడు మిత్రపక్షాల రెండు. బీజేపీ కేంద్రంలో నిరంకుశ విధానాలు అవలంబిస్తే తృణమూల కాంగ్రెస్ అదే రాష్ట్రంలో వారి విధానాలు కూడా అదే ఇంకొక రూపంలో. కాదు బాబురావు గారు, మీరు చెప్పేది కరెక్టే. నా పాయింట్ ఏంటంటే ఆమె కలిసి ఉంది అట్లా అనుకుంటే బీజేపీతో వామపక్షాలు తప్ప కాంగ్రెస్ తప్ప కలవని వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీ ఎప్పుడొకప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసినాయి. చర్చ అది కాదు, ప్రాంతీయ పార్టీలు. నా పాయింట్ ఏంటంటే మీ ఇద్దరి బలం తగ్గిపోయింది బెంగాల్ అన్నది విస్పష్టం. 2-3% మించి ఓట్లు లేవు అన్నది విస్పష్టం. సర్వేలు మీకు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక కన్సెన్సస్కి ఎందుకు రాలేకపోతున్నారు? మమతని ఒకవేళ ఆవిడ ఒప్పుకోకపోయినా 2 ప్రధాన జాతీయ పార్టీలు, వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ కలిసి కూర్చొని విడిగా పోటీ చేస్తే నష్టపోతాం, ఒక బలమైన అలయన్స్ లేకపోతే ఎవరికీ ప్రయోజనం ఉండదు, దీన్ని ఎందుకు ప్రాక్టికల్లో తెచ్చుకోలేకపోయి? మమతను విమర్శించుండొచ్చు, మీరు విమర్శించుండొచ్చు, కాంగ్రెస్ విమర్శించవచ్చు, కానీ జాతీయ స్థాయిలో కలిసి ఉన్నారు. మీకు ప్రధాన మీరే చెప్పారు లౌకిక పార్టీలని. మీరు బీజేపీ లౌకిక పార్టీ కాదు అనుకుంటున్నారు. కాదనుకున్నప్పుడు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఎందుకు గుర్తించరు? అంటే ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి కొన్ని విధానాలు, కొన్ని సూత్రాలు, కొన్ని అంశాల ప్రాతిపదిక మీద తప్ప అవకాశవాదమైనటువంటి పొత్తులు కావు ఇవి. అందుకే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి టిఎంసి పరిపాలనని, ఆ రకమైనటువంటి బీజేపీకి ఒక రకమైన ఆస్కారాన్ని కల్పించిందే తృణమూల కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ద్వారా, వాళ్ళ వైఖరి ద్వారా. కాబట్టి ఖచ్చితంగా అలాగే సెక్యులరిజాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడటంలో కూడా అనుసరించాల్సిన పద్ధతులు కాకుండా కొన్ని అవకాశవాద పద్ధతులు అవలంబించడం కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. అందుకని తాత్కాలికంగా లేకపోతే దీర్ఘకాలంలో కూడా అక్కడ బలం తగ్గొచ్చు, సీట్లు తగ్గొచ్చు. కానీ అవకాశవాదంతో ఓన్లీ సీట్ల కోసమైన పద్ధతిలో వామపక్షాల వరకు మేము అటువంటి వైఖరి తీసుకోం. కాదు సార్, మీరు ఇలాంటి వైఖరి తీసుకోకనే జ్యోతిబసు గారి టైంలో ఒక అవకాశం చేతికి వస్తే వదులుకొని తర్వాత చారిత్రాత్మక తప్పిదం చేశామని మీరే చెప్పుకున్నారు. నేను ఏదో అంత పెద్ద అవకాశం అంట్లా. ఇప్పుడు బీజేపీ పెరగకూడదు, రాష్ట్రం బై రాష్ట్రం దండయాత్రలాగా వచ్చేస్తుందని మీరంతా రోజు కూర్చొని బాధపడుతున్నారు. ఓపెన్గా చెప్తున్నా, ఇందులో రహస్యం ఏమీ లేదు. ఒక అవకాశం వచ్చిన దగ్గర అవకాశవాదం అని ఎందుకు అనుకోవాలి? బీజేపీని అడ్డుకోవడం కోసం కలిసి పనిచేస్తున్నామని ఎందుకు అనుకోలేకపోతున్నారు?
బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులు కానీ లేదు దేశం కోసం కానీ బీజేపీకి వ్యతిరేకమే కాదు, Yeah. దేశం కోసం కలిసి పనిచేయాల్సిన సందర్భాల్లో ఎన్నికల్లో కూడా అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ఒక సూత్రబద్ధంగానే వామపక్షాల వరకు వ్యవహరిస్తూ ఉంటాయి. ఒక్కో సందర్భంలో దానివల్ల తాత్కాలిక లాభ నష్టాలు ఎలా ఉన్నా దీర్ఘకాలంలో ప్రజల దృష్టిని ఆలోచిస్తాం తప్ప ఓకే ఓన్లీ మా పార్టీ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆలోచించట్లేదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. విధానాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంది. అదే సందర్భంలో ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకుంది, చెప్పండి. ఎన్నికలు, సర్దుబాట్లు, పొత్తులు వీటితో పాటుగా ప్రజలందరినీ సమీకరించి పోరాటం అనేటువంటి అంశం చాలా ముఖ్యమైన. వద్దాం సార్, దానికి వద్దాం. సెకండ్ రౌండ్ లో దానికి వద్దాం బాబురావు గారు. సెకండ్ రౌండ్ లో ఒకటేనండి, ఒకటే గతంలో ఎన్ఆర్సీ సిఏఏ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిరంకుశమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ ఏకమయ్యారు. ఓకే దాని మీద పోరాడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఓకే అలాగే రైతాంగ బిల్లుల పేరుతో 3 నల్ల చట్టాలను తీసుకొస్తే రైతులందరూ పోరాడారు, అట్లా దానికి మద్దతుగా నిలబడ్డాం. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఓకే ఎన్నికల్లో విజయాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులు బీజేపీ ఎలా అవలంబిస్తుందనే సంగతి కూడా చూస్తున్నాం. ఓకే ఓకే కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు మెజారిటీ సాధించారు. ఒకటి రెండు కాదులేండి, కాదు బాబురావు గారు. పద్ధతులు అవలంబిస్తారు. బాబురావు గారు, ఇవాళ నా చర్చ, మీరు బీజేపీని రోజు విమర్శిస్తూనే ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, ఒక ఆత్మ పరిశీలన కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ చేసుకుంటాయా దేశంలో జరుగుతున్న అంశాల మీద అన్న దాని మీద మనం వెళ్తా ఉన్నాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఖచ్చితంగా మేము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం. రైట్. కేరళలో మేము ఏ రకంగా ఇంకా 2 సార్లు మంచి పరిపాలన చేసినా, ఎందుకు ఇప్పటికీ 37% ఓట్లు వచ్చినా ఇంకా ప్రజల్ని మిగతా వాళ్ళు ఎందుకు దగ్గర తీసుకురాలేకపోయాం, ఆత్మ పరిశీలన చేసుకుంటాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను. లౌకిక శక్తుల విషయంలో కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఓకే. కానీ ఆత్మ పరిశీలన అవకాశవాదంగా మాత్రం ఉండదు. ఓకే. భవిష్యత్తు దీర్ఘకాలం లాభం జరిగేట్టుగానే రైట్. దేశం కోసం ప్రజల దృష్టిలోనే మేము ఆలోచిస్తాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను బాబా. ఆంజనేయ